నవ్వులు నవ్వుతుంది. అవంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా అర్జెంటుగా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తేవాలి. వస్తే అన్నదంతా రామరాజ్యం. అన్న రాజ్యంలో హత్యలు చేసినా అత్యాచారాలు చేసినా మా వైసీపీ వాళ్ళే చేయాలి. కేసులు పెట్టకూడదు, ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు. ఏం కాదు కానీ ఆమె కొట్టే డప్పు, ఆమె వాయించేటువంటి హార్మోని పెట్టే మీరందరూ కూడా వినండి. లాస్ట్లో ఒక 5 సెకండ్స్ బిట్ ఒకటి ఉంది. ఇప్పటికీ కూడా అయ్యే కొంటి చూపులు, అయ్యే కొంటి నవ్వులు నవ్వులుతుంది. ఒకసారి మీరందరూ కూడా వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ హార్మోని పెట్టా, ఒకసారి వాయించమ్మా నువ్వు మీడియా ముందుకు వచ్చి. నీ ప్రభుత్వం వస్తుంది అనగానే మొదలైపోయినాయి అమ్మాయిల మీద అత్యాచారాలు. ఎక్కడి నుంచి కర్నూలులో పసిపిల్లని ఇంతవరకు డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎన్ని రకాలైనటువంటి పసిపిల్లల మీద, అదేవిధంగా స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్కడైనా సరే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? ఏ ఒక్కడైనా సరే తీసేసావా? ఇంతెందుకు, ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నువ్వు చైర్మన్ గా పెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత వయసులో, ఎందుకంటే వయసు మొన్ననే చెప్పుకున్నాం మనము, వయసు ఎంత పెరిగిందనేది కాదు, జ్ఞానం ఎంత ఉంది, సంస్కారం ఎంత ఉంది, ఏ విధంగా మంచి నడవడిక ఎంత ఉంది అనేటువంటిది తీసుకొని అటువంటి వ్యక్తుల్ని అట్లాంటి ప్రదేశంలో పెట్టాల స్వామి. ఎందుకంటే ఇదంతా కూడా ఇన్స్పిరేషన్ కదా. భక్తులందరికీ కూడా ఒక మంచి వ్యక్తి అక్కడ ఉన్నారంటే అదొక గౌరవము, ఒక ఆరాధన కలుగుతుంది అంటారా? చూశారు కదా, 60 ఏళ్ల వయసులో కూడా ఇంకా 16 ఏళ్ల పడుచుపాప అనుకుంటుంది, అదే కొంటి నవ్వులు నవ్వులుతుంది. ఏం మాట్లాడుతుంది, జగన్ ప్రభుత్వంలో అసలు అత్యాచారాలే జరగలేదంట, హత్యలే జరగలేదంట. ఆడవాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఎవ్వరు కూడా, అంటే ఆడవాళ్ళని చూడాలంటే భయపడిపోయారంట అనే రకంగా ఆ రేంజ్లో ఏం చెప్తుంది. నేనేమంటున్నానంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అమలవటంతో అసలు ప్రతి వాడు ఏం చేస్తున్నాడో అనేటువంటి విచక్షణారహితాన్ని కోల్పోయి ప్రవర్తించాడు. నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది అత్యాచారాలు, హత్యలు జరిగినా ఎక్కడ ఒక్క మహిళకు కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఇది నేను చెప్పట్లా, అప్పటి మహిళా చైర్పర్సన్గా పనిచేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు. ఎవరన్నా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, సార్ ఫలానా మహిళ హత్య కేసులో, లేకపోతే అత్యాచారం కేసులో ఆమె పేరు, ఫలానా వాడి పేరు వినిపిస్తుంది సార్ అని అంటే, జగన్మోహన్ రెడ్డి పిచ్చలైట్ తీసుకోమ్మా, అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని చెప్పడం, మన పార్టీ వాడు వస్తే వదిలేయండి అని చెప్పటం వైసీపీ వాళ్ళ యొక్క, అంటే వాళ్ళ ఈ యొక్క క్రైమ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక సుమార్గం అయింది, సుగమనం అయింది అనేది వాస్తవ విషయం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. దిశ చట్టాన్ని ఉదాహరణ తీసుకొచ్చారు. దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టేటప్పుడు రోజా అంటే మన లక్ష్మీపార్వతి వాళ్ళ చెల్లెల రోజా, గన్ను వచ్చేలోపు జగన్ వస్తాడు, ఎక్కడైనా మహిళల మీద అత్యాచారం జరిగితే 2 నెలల్లోపు పరిష్కారం చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. కానీ 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో గన్ను తుప్పు పట్టిపోయింది, బుల్లెట్లు పేల్చలేకపోయారు, మహిళల మీద అత్యాచారాల పరంపర కొనసాగుతూనే వచ్చింది. చాలామంది మహిళలు, అమ్మ ఆర్కే రోజా
ఏందమ్మా గన్ను వచ్చేలోపు జగన్ వస్తాడని చెప్పారు కదంటే, మా అన్న గన్ను తుప్పు పట్టిపోయింది, మా అన్న గన్నులో తుపాకీ పెట్టి బుల్లెట్ పెట్టి లోడ్ చేసినా కూడా పని చేయట్లేదు, కొంచెం అంటే దాని ఏమంటారు స్ప్రింగులు అవన్నీ కూడా కొంచెం తుప్పు పట్టిపోయినాయి అని చెప్పే విధంగా మా రోజా అప్పట్లో మాట్లాడింది. అంటే 1-2 రేపులు జరుగుతుంటే పెద్ద సహజమా వాటి గురించి మాట్లాడాలా అని చెప్పింది. ఇవాళ మాత్రం మీడియా ముందుకు వచ్చి ఎక్కడెక్కడ జరిగినటువంటి అత్యాచారాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. నేను అడిగేది ఏంటంటే, లక్ష్మీపార్వతిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 50% అత్యాచారాలని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. మీరు గతంతో పోల్చుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉంది. కానీ ఇది ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు మీరంటే, జగన్మోహన్ రెడ్డి గారికి హైప్ కోసం, జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్గా సస్టైన్ చేయడం కోసం మీలాంటి హార్మోని పెట్టెలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. ఏమంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు రాచలీలలు బయటకు వస్తున్నాయి. రాచలీలలు అంటే నీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయో, ఎందుకంటే అందులో నిన్ను మించినటువంటి దిట్ట ఎవరు లేరు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఆత్మకథ రాస్తానని చెప్పి ఎన్టీఆర్ జీవితానికే ముగింపు కథ రాసినటువంటి వ్యక్తివి నువ్వు. ఒకటి. రెండవది నేను ఇంకా చాలా ముఖ్యమైన విషయం అడుగుతున్నా, అత్యంత ముఖ్యమైన విషయం. ఎన్టీఆర్ గారిలో జీవితంలో నువ్వు ప్రవేశించి ఆయన జీవితాన్ని అల్లకొల్లోలం చేసావు, ఆ కుటుంబాన్ని చిందరబందరు చేసావు. అంటే అదే నేను చెప్పేది ఏంటంటే, అరాచకాలు చేయటంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీపార్వతి అలియాస్ లపాకి నీ వయసుకు తగ్గ మాటలు, నీకు తగ్గ మాటలు, నీ స్థాయికి తగ్గట్టు, నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకొని నీ క్యారెక్టర్ తగ్గట్టు మాట్లాడితే నీకు ఒక గౌరవం, విలువ ఉంటుంది. అంతేగాని మీడియా ముందుకు వచ్చి ఏదేదో సొల్లు వాగుడు వాగితే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తాడు కదా అని చెప్పి అనుకోవటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019-2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు జరిగినటువంటి మహిళలకు ఎంతమంది మహిళలకు మీరు న్యాయం చేశారు, అసలు దిశా చట్టం కానీ దిశా వ్యాప్ ఎంతవరకు పనిచేసింది అనేటువంటిది లెక్కలతో చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వింటారు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో వెకిలి నవ్వులు నవ్వుతా, ఎకిలి మాటలు మాట్లాడుతా, ఎకిలి ప్రసంగాలు చేసి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా వీరగంధం సుబ్బారావు క్షమించిండు, ఎన్టీఆర్ గారు క్షమించిండేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు. ఏదో ఒక రోజు నీకు తగిన గుణపాఠం చెప్పేటువంటి దాంట్లో ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. నేను ప్రతిసారి అయ్యా బాబు మీకు ఇంకెవరు లేక ఈ హార్మోని పెట్టింది తెచ్చి మీడియా ముందుకు వాయిస్తున్నారా? బిఆర్ నాయుడు ఏమో తప్పు చేశాడంట, కానీ వైవి సుబ్బారెడ్డి హిందూ భక్తుడంట. ఎందుకంటే ఆయన పరమ హిందూ భక్తుడు కాబట్టి రానున్న రోజుల్లో పాపం నెయ్యి కొరత ఏర్పడిద్దేమో, నెయ్యి లేకుండా లడ్లు తయారు చేస్తారేమోనని ఆయన ఆవేదన పడుతూ మదన పడుతూ ఆయనంతటా ఆయన సింథటిక్ ఘీని ఎలా తయారు చేయాలో తయారు చేసి భవిష్యత్తులో ఒకవేళ నెయ్యి లేకపోయినా కూడా లడ్డులకి నెయ్యి వాడేమనేటువంటి భ్రమణ కల్పించాలని ఒక సింథటిక్ నెయ్యిని కనిపెట్టినటువంటి మహానుభావుడు వైవి సుబ్బారెడ్డి గారు. అంత గొప్ప మహానుభావుడు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంక చెప్పాల్సిన పనిలే. 700 శ్లోకాలు ఉన్న భగవద్గీతని 26 పేజీలకి సబ్మిట్ చేసినటువంటి గొప్ప మహా అద్భుతమైనటువంటి రచయిత ఆయన. ఇలాంటి వాళ్ళందరూ, ఇలాంటి బోగ్గాళ్ళంతా టీడీ చైర్మన్గా పనిచేశారు. కానీ ఏదో డీపీ పిక్కులు పెట్టుకున్న ఎడిట్ చేసి ఆ వీడియోని తీసుకొస్తే బిఆర్ నాయుడిని సస్పెండ్ చేసేయాలి, బిఆర్ నాయుడిని పక్కన పడేయాలి. కానీ మీరు మాత్రం వైవి సుబ్బారెడ్డి పరమ హిందూ భక్తుడు, పరమ స్వామి భక్తుడు. ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి అయితే అన్నమయ్య గారు కూడా పనికిరారు. అన్నమయ్య ప్లేస్ని భూమన కరుణాకర్ రెడ్డి రీప్లేస్మెంట్ చేస్తాడు. అదే చెప్పు తెగేలా కొట్టేవాళ్ళు లేక నువ్వు మీడియా ముందుకు వచ్చి ఇట్లాంటి వాగుతున్నావు అనేది వాస్తవ విషయం.